హాయ్ అండి, ఎలా ఉన్నారండి అందరూ? ఒక పని మీద విజయవాడ వెళ్తున్నానండి బస్సులో, రాజమండ్రి నుంచి. అది దేనికి వెళ్తున్నానో నేను ముందు వీడియోలో చెప్తాను. ఇక్కడ నుంచి కొన్ని వీడియోలు నా ట్రావెలింగ్స్ వీడియోస్ వస్తాయండి. నేను విజయవాడ వెళ్ళేసరికి 3:30 అయ్యిందండి. మా ఫ్రెండ్ క్యాబ్ బుక్ చేశారు. మా ఫ్రెండ్ ఉండేది విజయవాడలో కానూరు జంక్షన్ దగ్గరే ఉంటున్నారు. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చేసానండి. ఇది మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు, ఇండివిజువల్ ఇల్లు. కింద 2 బెడ్రూము, పైనేమో 3 బెడ్రూము. చాలా విశాలంగా కట్టారు. చుట్టూరు చాలా ఖాళీ ప్లేస్ ఉంచారు. పైన 1 బెడ్రూమ్ ఉండేది, దాన్ని ఇప్పుడు 3 బెడ్రూమ్ కింద కట్టారనమాట. ఇప్పుడు నేను మొత్తం అంతా చూపిస్తాను, ఇంట్లో కూడా ఎలా ఉందో ఏంటని. అదిగో మా ఫ్రెండ్ కిందకు వచ్చారు. ఏ దేవుడిని నమ్ముకుంటాం ఆ దేవుడి పేరుతో పెట్టుకుంటారు కదా. మా ఫ్రెండ్ ఇంటి పేరు వచ్చి శ్రీ దత్తసాయి నిలయం అండి. అన్ని చోట్ల మొక్కలు చాలా పెట్టుకున్నారండి. గ్రీనరీ, ఇల్లంతా గ్రీనరీగా ఉంటుంది. చాలామంది మేడపైన పెట్టుకుంటారు, కొన్ని ఇంట్లో పెట్టుకుంటాం. కానీ మా ఫ్రెండ్ చుట్టూరు ఖాళీ స్థలం ఎక్కువ వదులుకున్నారు. కారిడోర్ అంతా మొక్కలే, చాలా రకరకాల మొక్కలు, ఆక్సిజన్ ప్లాంట్స్, మనీ ప్లాంట్స్ అని చాలా రకాల మొక్కలు పెట్టినారు. ఆవిడకి ఎప్పటి నుంచో మొక్కలంటే చాలా ఇంట్రెస్ట్. వాళ్ళ ఇల్లు వచ్చి రోడ్ ఫేసింగ్ అండి, రోడ్డు పక్కనే ఉంటుంది. వీళ్ళు తీసుకునేటప్పుడు స్థలం తీసుకుని కట్టించుకున్నారు, దగ్గరుండి కట్టించారు. అప్పుడు వీళ్ళిల్లు ఇంకో అపార్ట్మెంటే ఉండేదంట. ఇప్పుడైతే చుట్టుపక్కల అన్ని అపార్ట్మెంట్స్ వచ్చేసాయి. 4 వైపులా చూసారా కారిడోర్ ఎంత పెద్దది ఉందో. మెయిన్ డోర్కి మధ్యలో చూడండి బాల్కనీ ఎంత పెద్దది ఇచ్చారో, చాలా బాగుందండి. మన లైఫ్లో ఫ్యామిలీకి ఎంత ఇంపార్టెంట్ ఇస్తామో అంతే ఇంపార్టెంట్ నేను ఫ్రెండ్స్ కూడా ఇస్తానండి. మీరు కూడా అంతేనా? మీరు కూడా అలా ఫ్రెండ్స్కి ఇంపార్టెంట్ ఇచ్చేవాళ్ళు అయితే ఒక లైక్ వేయండి వీడియో చూస్తూ. నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారండి. మా వారు హెచ్పిసిఎల్లో జాబ్ చేసేవారు. ఆ జాబ్ ప్రకారం మేము చాలా చోట్ల ట్రాన్స్ఫర్స్ వెళ్ళాము. అన్ని చోట్ల కూడా ఫ్రెండ్స్ చాలా మంచి వాళ్ళు దొరికారండి. అదే ఫ్రెండ్షిప్ ఇప్పటికీ ఈ రోజు కూడా అలాగే మాకు కొనసాగుతుంది. నేను మా ఫ్రెండ్ ఇంటికి వచ్చాను కదండి. ఆ ఫ్రెండ్ పేరు వచ్చి రమణి గారండి. మా ఫ్రెండ్కి ఒక పాప బాబు, వెల్ సెటిల్ ఇద్దరును. మా ఫ్రెండ్షిప్ బాంబే నుంచి కొనసాగుతుందండి. అంటే దగ్గరికి 25 సంవత్సరాల పైనే అయ్యింది. ఈ కాలంలో మంచి ఫ్రెండ్స్ దొరకడం కష్టంగానే ఉందండి. ఏమంటారు? నిజమే కదా. నాకైతే మంచి ఫ్రెండ్స్ దొరికారండి. చాలా చోట్ల చాలా ఊర్లో ఉన్నారు. అప్పుడంటే మనకి ఇంట్లో బిఎస్ఎన్ఎల్లే ఉండేది ఫోను. ఇప్పుడు సెల్ వచ్చాయి, వాట్సాప్లో ఉన్నాయి. రిటైర్మెంట్ తర్వాత ఎవరి ఊళ్ళో వాళ్ళు సెటిల్ అయిపోయామండి. కానీ ఫంక్షన్లకి అందరం కలుసుకుంటానే ఉంటున్నాం, కలిసి వెళ్తున్నాం ఊర్లు. ఇదిగోండి, ఇది మెయిన్ డోరు. వాళ్ళ హాల్ చాలా పెద్దదండి. అందుకని మధ్యలో ఒక గ్లాస్తో పార్టిషన్ చేశారు. 4 వైపులా చక్కగా సోఫాలు వేశారు. ఆవిడకి ఏ ఊరు వెళ్తే ఆ ఊరిలో షోపీస్ కూడా కలెక్ట్ చేసుకుంటారు, చాలా నీట్గా పెట్టుకుంటారు. ఇప్పటి నుంచో కదా, ఎప్పటి నుంచో ఆవిడకి చాలా నీట్నెస్ ఎక్కువ. చాలా నీట్గా హౌస్ పెట్టుకుంటారు. పని మనిషి ఉన్నా ఆవిడతో పాటు ఈవిడ కూడా పనిచేస్తూ ఉంటారు. ఇది హాలు, ఇది టీవీ క్యాబిన్. ఈ టీవీ క్యాబిన్ మొన్నే పైన ఇల్లు కడుతున్నప్పుడే కొత్తగా కట్టించారనమాట. ఇది వాళ్ళ ఫ్యామిలీ ఫొటోస్ అండి. ఇదిగో అన్నయ్య, మా రమణి గారు, బాబు. ఇది పాప పెళ్ళికి బాబు పెళ్ళి ఫొటోస్. ఇది పాప, అల్లుడు గారు, మనవడు మనవరాలు. ఇది వాళ్ళ ఫ్యామిలీ ఫొటోస్ అండి. దేవుని దయ వల్ల పిల్లలు కూడా చక్కగా సెటిల్ అయ్యారండి, పాప బాబు కూడా. హాలు వీళ్ళు చాలా పెద్దగా వచ్చిందండి. హాలు డైనింగ్ పక్కనే సింక్ వచ్చింది. చక్కగా డిజైన్ మిర్రరు, అక్కడ కూడా మొక్కలు అలంకరించుకున్నారు. దాని పక్కనే పెద్ద క్రోకరీ స్టాండ్ చేయించుకున్నారండి. అక్కడ చక్కగా అన్నీ నీట్గా సర్దుకున్నారు. చాలా మట్టుకి గ్లాస్ ఐటమ్స్ అన్నీ ఆవిడ దగ్గర మా దగ్గర ఒకలాగే ఉంటాయి. బాంబేలో మా ఫ్రెండ్షిప్ అండి మొదలైంది 25 ఇయర్స్ నుంచి. అప్పటి నుంచి స్టిల్ అలాగే కొనసాగుతుంది. అప్పుడు కొన్న గ్లాస్ ఐటమ్ చాలా స్ట్రాంగ్ ఉండేదండి. ఇప్పుడు గ్లాసే కాదు, ఏ ఐటమ్ అయినా అంత క్వాలిటీ ఉండలేదు. ఏమంటారండి? మీరందరూ నాతో అగ్రీ అవుతారు కదా. పిల్లలు స్కూల్కి వెళ్ళి వచ్చే లోపల మాకు చాలా టైం ఉండేదండి. హస్బెండ్స్ ఏమో షిఫ్ట్ డ్యూటీలకు వెళ్ళిపోయేవారు. మాకు చాలా గ్యాప్ ఉండేది. అందుకని మేము బాంద్రా, కుర్లా, చెంబూర్, వీటి చక్కగా షాపింగ్ చేసుకునే వాళ్ళం వెళ్ళి. ఇది దేవుడు రూమ్ అండి, చక్కగా సెపరేట్గా చక్కగా వచ్చింది. మందిరం అయితే మార్బల్తో చేయించుకున్నారండి. చక్కగా హ్యాంగింగ్స్ తగిలించింది. ప్లాస్టిక్ బంతి పువ్వుల్లా కనబడుతున్నాయి కదా. రోజు ఆవిడకి చక్కగా దేవుడు సరిపోడా పూజకు సరిపోడా పువ్వులు అయితే పైనే పోస్తాయి. మార్నింగ్ వెళ్ళి నేను లేచేసరికి ఆవిడ చక్కగా మార్నింగ్ పైకి వెళ్ళి పూలు తెచ్చేసి పూజ చేసేసుకున్నారు. ఈ చైర్ అంటే మా అన్నయ్యకి చాలా ఇష్టం అండి. ఆయన దగ్గర చక్కగా చేయించుకున్న డిజైన్ తోటి. వీళ్ళు హాల్లోనే ఫ్రిడ్జ్ పెట్టుకున్నారండి.
ఈ డోర్ వచ్చి బాల్కనీ వైపు, అక్కడ బట్టలు ఆరేసుకోవడానికి. అది కూడా చాలా పెద్ద సందే వచ్చింది బాల్కనీ కూడా. ఇది డైనింగ్ టేబుల్ ఏరియా అండి. ఈ డైనింగ్ టేబుల్ మంచాలన్నీ కూడా అక్కడ అన్నయ్య వర్క్ చేసినప్పుడు ఢిల్లీ నుంచే తెచ్చుకున్నారు. ఎలాగో మాకు ట్రాన్స్ఫర్స్కి 2-3 ట్రక్కులు ఇస్తారు కాబట్టి వాళ్ళకి కావాల్సిన ఫర్నిచర్ అంతా, సోఫా సెట్స్, దివాన్ సెట్స్ అన్నీ ఢిల్లీ నుంచి తెచ్చుకున్నారు. ఇది ఇంకో వే అండి, బాల్కనీకి వెళ్ళి దారి. ఇది మెయిన్ డోర్ కాకుండా ఇటుగా డోర్ ఉంది. చూడండి ఎంత చివరి నుంచి ఎంత చివరికి ఉందో బాల్కనీ. చక్కగా అక్కడ కుర్చీలు, థ్రెడ్ మిల్లు, చక్కగా దివాను, ఉయ్యాల పెట్టుకున్నారు. ఈ చివరి నుంచి ఆ చివరికి ఇక్కడ వాష్ బేసిన్ కూడా పెట్టుకున్నారు. ఎప్పుడైనా గెస్ట్లు ఎవరైనా వస్తే బ్రష్లు అవి చేసుకోవడానికి అది ఉంటుందని. ఆవిడ కూడా 2 రోజుల ముందే వచ్చారండి. గచ్చిబౌలిలో ఉంటాడు వాళ్ళ అబ్బాయి, వాళ్ళకి అక్కడ హౌస్ ఉంది. విజయవాడ గచ్చిబౌలి వెళ్తూ ఉంటారు. నేను చాలా వీడియోలో చెప్పాను కదా, మా పాప కూడా బాచుపల్లిలో ఉంటుందని. నేను హైదరాబాదు, రాజమండ్రి వెళ్తూ వస్తూ ఉంటాను. ఇద్దరం కలిసి గుంటూరు ఇంకో ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నామండి ఒక పని మీద. అందుకే రాజమండ్రి నుంచి నేను విజయవాడ వచ్చాను. సరే ఎంత సందు ఉందో, మా ఫ్రెండ్ ఈ సందు అంతా తిరిగితే సరిపోద్ది వాకింగ్కి. ఓహో ఇక్కడ వేస్తున్నారా బట్టలు, అది ఆ చివరి వరకు. ఇక్కడ కూర్చో చిన్నది వచ్చింది, చిన్నది కూడా పర్వాలేదు అండి, తినడానికి విశాలంగానే ఉంది. ఆ చివరి వరకు అలా గ్రిల్ వేయించేసుకున్నారు అనమాట. ఈ పక్కనే కొత్తగా కడుతున్నారు అపార్ట్మెంట్, చాలా గట్టిగా స్ట్రాంగ్గా కట్టారు. కోటి పైనే చెప్తున్నారంట. కానూరులో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కానూరు రోడ్ నెంబర్ 5 మంచి బిల్డర్ అట, చాలా బాగా కడుతున్నారు. పక్కన అపార్ట్మెంట్. కిచెన్ కూడా చాలా పెద్దగా వచ్చిందండి వాళ్ళకి. టైల్స్ చక్కగా పై వరకు అంటించేశారు. స్టవ్ తన పైన ఏమో చిమ్ని, ఇంకో వైపు ఏమో చక్కగా డబ్బాలు, మా టప్పర్ వేరు, స్టీలు అన్నీ సర్దుకున్నారు. ఇంకో వైపు వచ్చేమో గ్రైండరు, మిక్సీ, బ్రెడ్ టోస్ట్ చేసుకోవడానికి అవి అన్నీ ఒకవైపు అంతా చక్కగా సర్దుకున్నారండి. నేను వస్తున్నానని చక్కగా వంట చేసేసి రెడీగా పెట్టాను. సొంత ఇల్లు, ఇండివిజువల్ ఇల్లు కాబట్టి చక్కగా వాళ్ళకి ఎలా కావాలో అలా చక్కగా ప్లాన్గా కట్టుకున్నారండి. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. ఒక గమ్ముని జిడ్డు పట్టినా మనకు అంత తొందరగా కనబడదు. కలర్ అయితే నాకు బాగా నచ్చింది. చక్కగా ఇక్కడే ప్లేస్ ఖాళీగా ఉంటే చక్కగా వాషింగ్ మెషిన్ పెట్టుకున్నారు. ఇక్కడే ఎక్కువ ఇదండి కిచెన్. బెడ్రూమ్స్ చూపిస్తారండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. ఒకవైపు ఏమో బట్టలు పెట్టుకోవడానికి కబోర్డులు వచ్చాయి. ఈ మంచం కూడా ఢిల్లీ నుంచే తెప్పించేసుకున్నారు వాళ్ళు, అంటే వస్తూ తెచ్చుకున్నారు. విజయవాడలో చాలా దోమలు, అందుకని అన్ని రూములో ఆవిడ చక్కగా దోమతారులు కట్టేశారు. బెడ్రూమ్కి అటాచ్ బాత్రూమ్ ఉందండి. ఇది గెస్ట్ రూమ్ అండి, నా కోసం చక్కగా రెడీ చేశారు. ఒకవైపు బాత్రూము, 2 వైపులో కూడా కబోర్డ్స్ వచ్చాయి. అన్ని రూముల్లో ఏసీలు ఉన్నాయండి. ఈ రూమ్ కూడా చాలా పెద్దగా వచ్చింది. చక్కగా పక్కన టేబుల్ పట్టింది, కుర్చీ వేసారు. ఈ మంచాన్ని కూడా చక్కగా దోమతారు కట్టారండి. దోమతారు 4 వైపులో చక్కగా రాళ్ళు పెట్టి చక్కగా రాత్రుల్లో అయితే చక్కగా ఇలా కింద వేసేసుకోవచ్చు. మార్నింగ్ లేసేసరికి ఒకవైపు దాంతా తీసి వెనక వేసేసుకోవచ్చు. ఈ కాన్సెప్ట్ చాలా బాగా నచ్చింది. దోమతారులు కూడా చాలా బాగున్నాయండి. 1000 రూపాయలు 1200 ఎంతో అన్నారు ఆవిడ. అంటే మంచం సైజు బట్టి ఇది 6x6 మంచం కాబట్టి అంత పట్టింది. దోమతారు సెటప్ మాత్రం నాకు చాలా బాగా నచ్చిందండి. అంతకంటే దోమతారు క్వాలిటీ కూడా చాలా బాగా నచ్చింది. ఈజీ అండి వాష్ చేసుకోవడానికి. అది ఇది ఒక బెడ్రూమ్. వేస్తాను, లైట్ వేస్తున్నాను. కొత్త ఇల్లు కదా, అదే మన ఇల్లు అయితే టక్ టక్ వేసేస్తాం. ఇది ఒక వాష్రూమ్. ఇందులో సోఫా కమ్ బెడ్ వేసారండి. ఒకవైపు ఏమో చక్కగా బుక్స్ అవి పెట్టుకోవడానికి, ఇంపార్టెంట్ బుక్స్ అన్ని పెట్టుకోవడానికి బుక్ షెల్ఫ్ కట్టించుకున్నారు. కంపెనీ తరపు నుంచి గేమ్స్ అవి ఆడుతున్నప్పుడు ఇచ్చిన గిఫ్ట్స్ అన్నీ పెట్టుకున్నారు, ట్రాఫీస్ అన్నీని. ఇదిగోండి, ఇది సోఫా కమ్ బెడ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. కిడ్స్ రూమ్ వచ్చి హాల్కి అటాచ్ వచ్చిందండి. చక్కగా పక్కన సోఫా కమ్ బెడ్, టేబుల్, కార్పెట్ అన్నీ పెట్టుకున్నారు. ఇది మొత్తం హాల్ ప్లస్ డైనింగ్ వచ్చిందండి. ఈ చివరి నుంచి ఆ చివరి వరకు. పైకి వచ్చేసామండి. టెర్రస్ గార్డెన్ చూడండి ఎంత నీట్గా ఉందో. ఎదురుగుండా పామ్ చెట్లు మన వెల్కమ్ చేస్తున్నాయి. హ్యాంగింగ్స్ బకెట్లో పెట్టేశారా? బోగన్ వెళ్ళి హ్యాంగింగ్స్. ఆ స్టాండ్స్ చూసారా, మా ఫ్రెండే తయారు చేసుకున్నారు. పైపులన్నీ మిగిలిపోతే చక్కగా జాయింట్ చేసి స్టాండ్లు చేస్తారు. ఎంత స్ట్రాంగ్ ఉన్నాయో. చక్కగా సాయంత్రం పూట ఇక్కడ కూర్చుని ఒక 100 మంది 150 మంది చక్కగా ఫంక్షన్ చేసేసుకోవచ్చు. మేరపైన టెర్రస్ చూడండి ఎంత పెద్దదో, ఎంత నీట్గా సర్దుకున్నారు. ఇది వాటర్ ట్యాంకు.
మరి 3 ఇళ్ళకి సరిపోవాలి కదండి, పెద్ద ట్యాంక్ కట్టించారు. ఒకసారి చూడండి ఎంత బాగున్నాయో. బాగున్నాయి ఫ్లవర్స్ అంటే ఆవిడకి ఇప్పుడే కాదు, ఎప్పటి నుంచో ఇంట్రెస్ట్. మేము బాంబేలో కలిసిన కాడి నుంచి ఎంత నీట్గా పెట్టారు. దీనికి ఒక స్టాండ్, చిన్న చిన్న అన్నీ పెట్టారు, ఇక్కడ సర్దారు. ఈ ఫ్లవర్ కూడా చాలా బాగుంది. గులాబీలు, ఇక్కడ మట్టి వేసేసారు. ఇప్పుడు గోరు చిక్కుళ్ళు చూపిస్తాను, కింద ఫోటో తీస్తాను. ఎన్ని తెంపుకొచ్చారో ఈ 4 చెట్లకి. ఒక 5-6 చెట్లు ఉన్నాయి, చాలా తీసుకొచ్చారు. తులసి ఎంత బాగున్నాయి. వంగ మొక్కలు పక్కనే పువ్వులు వస్తున్నాయి, నెక్స్ట్ కాయలు కూడా వచ్చేస్తాయి. ఇలా దీనికోసం పందిరి పైపులతో. ఇది పెయింట్ డబ్బాలు నీట్గా చూడండి. బెండకాయలు ముదిరిపోయాయి. ఇంకా పెయింట్లు వేసారు కదా, మొన్న ఇల్లు కొత్తగా చేశారు కదా, డబ్బాలన్నింటిలో మొక్కలు వేసేసారు ఇక్కడ చక్కగా. అబ్బా ఇది చూడండి ఎంత బాగుంది. బెండకాయలు ముదిరిపోయాయి, కొంచెం లేతగా ఉన్నాయి కొన్ని. అందుకే దీనికోసం పందిరి వేసారనమాట. వీడు ఇంకా పూలు వచ్చేస్తున్నాయి, ఇంకా కాయలు వచ్చేస్తాయి. బీరకాయలు అయిపోయాయి, కోసేసారు. అయితే మొన్న వస్తే బీరకాయలు చాలా ఫోటోలు తీసుకున్నాం. అన్ని పూలు చక్కగా. ఇది నిండా చూడండి ఎంత పెద్దది ఇది. ఇలా కట్టించారు మొక్కల కోసం. కట్టేసి ఇందులో ఇగో పాలకూర, తోటకూర, చుక్కకూర ఇవి తీసేసామో కదా ఏమండి. అదే మొక్కలు పక్కనే చుక్కకూర వచ్చేసింది, పక్కన పాలకూర వచ్చేసింది. చూసారు ఇది కూడా పెట్టారు. మొన్న దాకా ఫ్లవర్స్ వచ్చాయంట, లేవు ఇప్పుడు. ఇందులో చుక్కకూర వచ్చింది, బంతులు, మిగిలిన పైపులతో స్టాండ్లు చేసుకున్నారు ఆవిడ. కనకంబరాలు, పాలకూర, చుక్కకూర, తెలగపిండి ఆకు. ఈ తెలగపిండి ఆకు చాలా మంచిది తెలుసు కదా, కిడ్నీలో స్టోన్ కోసం. ఇది మాత్రం బాగా పెంచండి. ఇంకో 2 మొక్కలు వచ్చేస్తే మీకు చక్కగా పప్పులోకి ఫ్రైకి సరిపోతాయి. ఇది మాత్రం ఎక్కువ పెంచండి, ఇంకో 2 కుండీల్లోని. తెలగపిండి ఆకు అది ఇప్పుడు చాలా ఫేమస్, ఇప్పుడు అయిపోతుంది. అది కిడ్నీలకు బాగా పనిచేస్తుంది. మోకాళ్ళ నొప్పులకి, నడువు నొప్పులకి ఇంకాను. నేను ఊరు వెళ్తే అమ్మ అదే ఇస్తున్నారు నాకు ఎక్కువ. గులాబీలు ఎంత బాగుంది. ఇదండి మా ఫ్రెండ్ వాళ్ళ టెర్రస్ గార్డెన్. ఇప్పుడిప్పుడే రెడీ చేస్తున్నారు, తర్వాత ఇంకా ముందు వచ్చే ఇంకా పెడతారు. ఆవిడ ఇక్కడ కొన్ని రోజులు, హైదరాబాద్లో కొన్ని రోజులు ఉండడం వల్ల, పనుల వల్ల ఇల్లు ఉన్నాయి, ఇంకా లేకపోతే ఇంకా ఉన్నాయంట. ఇది టెర్రస్ పైన. ఇదండి మా ఫ్రెండ్ వాళ్ళ టెర్రస్ గార్డెన్ హోమ్ టూర్. మీ అందరికీ నచ్చింది అనుకుంటానండి. కారూరు కూడా బాగా డెవలప్ అయిపోతుందండి. ఈ వీడియో కొంచెం పెద్ద వీడియో వచ్చిందండి. మా ఫ్రెండ్షిప్ గుర్తుగా మీరందరూ ఒక లైక్ చేయండి. రమణి గారు ఈ వీడియో మీకోసమే. మీతో పాటు నాతో పాటు మన ఫ్రెండ్స్ అందరూ ఈ వీడియో చూస్తారండి. ఇలాగే మన ఫ్రెండ్షిప్ కొనసాగాలని దేవుని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి.